అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా? నిన్న అతను సోషల్ మీడియాలో నిన్న కాదు ఒక 2-3 డేస్ అయిందనుకుంటా పెట్టిన వీడియో అయితే విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఇంకా అది మిలియన్లకైతే వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఏంటంటే ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అంటే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని చూసి ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ జనరల్గా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఏంటంటే కంటెంట్ చాలా హీట్ మీద ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి. H1B అనేది చాలా హీట్ మీద ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇక వాళ్ళకు దోచినటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఏమన్నా మన డ్యాన్సులు వేసిన వీడియోలో ఇప్పుడు మొన్న కూడా ఒక 2-3 డేస్ నుంచి మళ్ళీ మన ఇది కారు ముందు ఎవరో 2-3 అమ్మాయిలు డ్యాన్స్ వేస్తున్నటువంటి వీడియో నాకు కూడా ఎవరో పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. ఇంకేంటని మనం చూపించుకుంటూ పోతాం కానీ మళ్ళీ అదే ఆ వీడియో ఒకటి మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది. హోలీ అప్పుడు డ్యాన్స్ చేసినవి. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి హేట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్యూజ్ జరిగిన విషయము బయటకు వస్తున్న కొద్దీ లోకల్ వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది లోకల్ వాళ్ళకి అంటే మమ్మల్ని కాదని కావాలని H1B వాళ్ళని ఇంకా వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళే తీసుకోవటం వల్ల మాకు లోకల్ వాళ్ళకి జాబ్ రాలేదు. చాలామంది ఇప్పుడు బయటకు వచ్చి అదే చెప్తున్నారు అనమాట. సో ఇది ఒక ఇక ప్లాన్ ప్రకారమే జరిగింది అనుకోండి, లేకపోతే మొత్తానికి మిస్యూజ్ జరిగింది అనే విషయం అయితే ఆబ్వియస్గా అర్థమైపోతుంది. నిన్న ఆమె కూడా ఇంకొక ఆమె ఇప్పుడు లాస్ట్ టైము ఎప్పుడో ఒక ఆడియో పాడ్కాస్ట్లో చెప్పినటువంటి ఆమె ఇప్పుడు మళ్ళీ నిన్న అతని టైలర్ వీడియోలో ఆమె ఇంకా ఓపెన్గా చెప్పింది అనమాట. సో ఇప్పుడు దీని అంతటి వల్ల ఏమైనా నష్టం ఏమైనా ఉందా మనకి? H1 మీద జాబ్ చేసుకునే వాళ్ళు టెన్షన్ పడాల్సింది ఏమైనా ఉందా? సో ఈ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేసుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే ప్రస్తుతానికి టెన్షన్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి మాకేమైనా థ్రెట్ వస్తుందా జాబ్కి, అది దాని ప్రాబ్లం వస్తుందా అంటే USCIS వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా ఆధారంగా ఎంక్వైరీలు అయితే చేయరు. సో వీళ్ళు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చినా కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు అతను టైలర్ పెట్టినటువంటి వీడియోలో కూడా దగ్గర 1300 West Walnut Hill Lane, Irving, Texas. Let's go. Finding an Indian in an office was like a needle in a haystack. Most of the time, my knocks were met with silence and a locked door. The American economy seemed faker to me by the second. దగ్గర 1 hour పైన ఉంది ఆ వీడియోలో. ఆయన ఒక 10-15 కంపెనీస్కి వెళ్ళారనమాట. సో ఆ కంపెనీస్ ఎక్కడికి వెళ్ళినా అంటే ఏవో 1-2-3 కంపెనీస్ మంచి ఉన్నాయి కానీ ఇంకా అదర్ దాన్ దట్ ఏంటంటే కొన్ని కంపెనీస్లో ఎవరు లేరు, ఎవరు మాట్లాడట్లేదు. దానికి తోడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొలైట్గా వాళ్ళకి ఇప్పుడు మీకుంది కదా రైట్ టు రిమైన్ సైలెంట్ అనేది ఉంది కదా. ఆబ్వియస్లీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారండి, అది USCIS వాళ్ళు ఇంకోళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరో జనరల్ కామన్ సిటిజన్ అడిగాడు అనుకోండి, ఐఎమ్ సారీ నేనేం చెప్పను, నాకేం తెలీదు అని సింపుల్గా రైట్ టు రిమైన్ సైలెంట్ ఉంది కాబట్టి. కానీ ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి నడువనో, లేకపోతే నువ్వు మ్యాప్స్లో మౌస్ ఎత్తుకెళ్ళేవనో, లేకపోతే మానిటర్ తీసుకెళ్ళేవనో, లేకపోతే వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మీ స్టేటస్ ఏంటి, F1 OPT? ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ విత్ యూ, సీ యూ లేటర్. అయిపోయింది అక్కడికి కట్. ఎందుకు అనవసరంగా ఇప్పుడు నువ్వే వీసా మీద ఉన్నావంటే చెప్పి డిస్కషన్స్ పెంచటం. ఇంకొకటి ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెయిన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమైనా కానీ సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని అయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లు కానీ అవి కానీ చెయ్యరు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అతను వెళ్ళాడు, ఒక 2-3 కంపెనీలకు వెళ్ళాడు. ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అక్కడ ఎవరు లేరు, అసలు ఆ కంపెనీలో పబ్లిక్ యాక్సెస్ ఫైల్ లేదు. కొంతమంది అయితే పబ్లిక్ యాక్సెస్ ఫైలా అంటే ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తాయి అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీలో ఒక 5-6 ఉన్నారనుకోండి ఎంప్లాయీస్. ఇప్పుడు ఆ 6లో ఎవరైనా ఒకళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్తారు. ఆ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు కనుక అతనికి జెన్యూన్ ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా, అంటే ఇప్పుడు మీకు జెన్యూన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉండదు అంటే మీరు ఒకటి ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన చూపించినటువంటి వీడియోలో కొన్ని 100,000 మంది ఉన్నారు టెక్సాస్లో, అలాగే డల్లాస్లో, తర్వాత ఇంకో చోట ఇన్ని వేల లక్షల మంది, దట్ ఇంక్లూడింగ్ OPT, STEM OPT, F1 స్టూడెంట్స్, ఇంతమందికి జాబ్ మార్కెట్ ఉండి అందరికీ జెన్యూన్గా జాబులు ఉన్నాయా? రూల్ ప్రకారం ఏంటండి, ఎవ్రీ సింగిల్ H1B ఎవరెవరైతే ఉన్నారో
వాళ్ళందరూ ఒకవేళ ఈ జాబ్ లే ఆఫ్ 60 డేస్లో దాంట్లో ఉంటే కనుక, గ్రేస్ పీరియడ్లో ఉంటే కనుక పర్లేదు. అలాగా కాకుండా జెన్యూన్గా జాబులు ఉన్న వాళ్ళు 100కి 100% అయితే ఉండరు కదా. సరే, ఒక 10% గ్రేస్ పీరియడ్ వాళ్ళు ఉన్నారు అనుకుందాం. 90% H1B ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు డిఓఎల్లోకో లేకపోతే యూఎస్సిఐఎస్ఎల్కో వెళ్ళి లెక్క తీసి ఎంతమంది H1Bలు ఉన్నారు తీయండి మన దగ్గర అంటే ఒక 10,000 మంది తీసామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10,000 మందిలో 60 గ్రేస్ పీరియడ్లో ఒక 500 మంది ఉన్నారు. మిగిలిన 9,500 మందికి జెన్యూన్గా జాబులు ఉంటాయా? సో ఖచ్చితంగా ఉండవు. డెఫినెట్గా ఆ 9,500 మందిలో కొంతమంది జాబ్ లేకుండా పేరోల్ రన్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చేమో, లేకపోతే పే స్లిప్ సరిగా రాని వాళ్ళు ఉండొచ్చేమో. నాకు 2 days బ్యాక్ ఇద్దరు మెసేజ్ పెట్టారు, మా పేరోల్ కరెక్ట్గా రన్ చేయట్లేదండి టైంకి అని చెప్పేసి. అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు అనమాట. సో ఈ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే, నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైనా అలాంటి కంపెనీ నుంచి కనుక ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి వస్తారు. ఇప్పుడు కంపెనీ ఎక్కడ ఉంది మీది అని FDNS వాళ్ళు వచ్చినప్పుడు ఆ కంపెనీలో అక్కడ తలుపు కొడితే ఎవరు లేరనుకోండి, అది కొంత బ్యాడ్ ఇంపాక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూసా, మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తా. ఎందుకు అంటే తెలుగు వాళ్ళంటే ఖచ్చితంగా ఇంకా ఫ్రాడ్స్టర్స్ అనేలాగా అయిపోయింది అనమాట. నాకు అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మరి అందులో తెలుగు వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉండరా అంటే ఎందుకు ఉండరండి? ఎంతమంది H1B వీసా మీద వచ్చి మంచిగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ మంచిగా జెన్యూన్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మన వీడియోకి కూడా కామెంట్ ఒకతను పెట్టారు, ఇన్ని రోజుల నుంచి మేము ఇంత కష్టపడి ఇక్కడ ఒక మంచి లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకున్నాము, ఇలాగ ఎవరో కొంతమంది చేసేటువంటి ఫ్రాడ్ వల్ల మొత్తం పోయింది, నాశనం అయిపోయింది. USCIS వాళ్ళు కనుక మొత్తం ప్రాపర్గా చెక్ చేశారనుకోండి, మీ ఎక్స్పీరియన్స్ లింక్డ్ఇన్ మ్యాచ్ అవుతుందా లేదా, మీ పాస్ట్ LCA హిస్టరీ. సో ఇప్పుడు వాళ్ళు చేయగలిగేది ఒకటే ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరో ఏదో యూట్యూబ్లో వీడియో పెట్టారు కదా అని చెప్పేసి పోయి వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవటం అనేది గవర్నమెంట్ అంత ఈజీగా సింపుల్గా చేయరు. వాళ్ళు ఎక్కడ ఏం చేయగలరు అంటే స్ట్రిక్ట్ చేస్తారు. ఎలా స్ట్రిక్ట్ చేస్తారు అంటే, కంపెనీస్ ఫస్ట్. గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేయగలుగుతాయి? కంపెనీస్ కనుక. ఇప్పుడు మొన్న ఒరాకిల్ ఉంది కదా, ఒరాకిల్ ఆల్రెడీ 12,000 మందినో 20,000 మందినో తీసేసామని చెప్పారు. అంతమందిని తీసేసినప్పుడు 3,000 H1 ఫైల్ చేశారట. మరి ఆ 3,000 ఫైల్ చేసినప్పుడు ఆ 3,000 లోకల్ వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అని కనుక కంపెనీ ఇప్పుడు ఆ ఫైల్ చేసినటువంటి అప్లికేషన్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని కనుక స్ట్రిక్ట్గా అడిగింది అనుకోండి గవర్నమెంట్ ఒరాకిల్ వాళ్ళని, అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక గూగుల్ తీసుకోండి, మెటా తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఒరాకిల్ తీసుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు, ఏఐకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ప్రూవ్ చేసుకోవడానికి నో ప్రాబ్లం చేసుకోవచ్చు. ఎందుకు అంటే అంత పెద్ద కంపెనీస్ అంత శాలరీస్ ఇచ్చి తీసుకుంటున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ శాలరీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే, ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ మీ లింక్డ్ఇన్ సంబంధించిన ప్రొఫైలే కానీ మీరు పెట్టినటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ ఒకవేళ ఇంతకుముందు పెట్టుంటే, చాలామంది పెట్టారు, ఒకళ్ళిద్దరు కాదు, అందరు దాదాపు మోర్ దెన్ 50% అమెరికాలో 10 ఏళ్ళు ఉంది, 15 ఏళ్ళు ఉంది అని పెట్టి జాబ్లో అప్లై చేశారు. మన యూట్యూబ్లో చూడండి, మీరు కావాలంటే వెళ్ళి నిన్న వీడియోకి ఎన్ని కామెంట్స్ ఉన్నాయో, ఏది దొంగ SSN నెంబర్ పెట్టుకొని కూడా మన స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారన్నా అని చెప్పేసి ఓపెన్గా ఉంది, మీరే చూసుకోవచ్చు. నేనేం దాంట్లో కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. దాంట్లో అలా చేస్తున్నారు. ఇది అతను ఇన్ఫర్మేషన్ చెప్పాడు అంటే అతనికి తెలిసే ఉండొచ్చు కదా. సో ఇలాగ ఎవరి గురించి ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా టిప్స్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. మీరు వీలైనంత వరకు జెన్యూన్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. కానీ ఎక్కడన్నా ఎవరైనా ఏదైనా అడిగినా కానీ మీరు కాముగా మీకున్న రైట్ టు రిమైన్ సైలెంట్ ప్రకారం కాముగా ఉండండి, వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకా F1 స్టూడెంట్స్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ చేసుకోండి, మనకి లాంగ్ రన్ కావాలా లైఫ్ అమెరికాలో, లేదు షార్ట్ కట్లో మనం డాలర్స్ సంపాదించుకొని ఇండియాకు పంపించేసి సెటిల్ అయిపోదామా? ఒకటి, ఇప్పుడు మనకి బతకటానికి దారి కావాలా, సరైన దారిలో మనం బతకాలా? ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. బతకడానికి దారి కావాలి అంటే ఎలాగైనా బతకచ్చు, ఏదో ఒక రకంగా బతకచ్చు. కానీ సరైన దారిలో మనం బతకాలి అనుకుంటే ట్రబుల్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇప్పుడు రాళ్ళ రోడ్డు నుంచి నడుస్తాము, కాళ్ళ నొప్పులు పుడతాయి. చెప్పు లేకుండా రాళ్ళ రోడ్డు మీద నడిచామనుకోండి, కాళ్ళ నొప్పులు పుడతాయి. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు ఒక మంచి ఏదన్నా ఒక డెస్టినేషన్ ఒకటి ఉందనుకోండి, సో ఈ రాళ్లలో నడుచుకుంటూ వెళ్ళినా తప్పేం లేదు. ఎందుకంటే ఆ హార్డ్షిప్స్ అనేవి కొన్ని రోజులే ఉంటాయి, కానీ తర్వాత లైఫ్ బాగుంటుంది. కానీ ఏంటంటే అందరూ
అమెరికా అంటే డాలర్ అంటే డాలర్ డ్రీమ్స్, పాస్పోర్ట్, లేకపోతే ఇంకోటో అనుకొని అమెరికా వెళ్ళాడు. అమ్మాయి మావాడు ఐఫోన్ పంపించాడో, లేకపోతే మావాడు 1,00,000 పంపించాడో, లేకపోతే మావాడు ఇల్లు కట్టుకుంటుంటే డబ్బులు పంపించాడో. డబ్బులు పంపించటం ఇండియాకి అదొకటే కాదు లైఫ్. మీకు లాంగ్ లైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ అంతకుముందు తీసుకోండి, వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రాపర్గా సెటిల్ అయ్యారు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడ ఫ్రాడ్స్ చేయలేదు. వెళ్ళిన టైంలో ఓకే కన్సల్టెన్సీ మీద వెళ్తే వెళ్ళుండొచ్చేమో కొంతమంది, కానీ వెళ్ళారు, జాబులు వచ్చినాయి. కానీ రీసెంట్ పాస్ట్, నిన్న ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పింది కూడా, రీసెంట్ పాస్ట్ 4-5 years టైంలో, ఆ పర్టికులర్ 4-5 years గ్యాప్లో అసలు ఫేక్ సర్టిఫికెట్స్ మీద కానీ వాళ్ళ మీద కానీ ప్రభుత్వం కూడా మా మీద ప్రెషర్ పెట్టింది ఇవ్వమని చెప్పి చెప్పింది కదా. సో కాబట్టి ఈ పర్టికులర్ గ్యాప్లో 10 years గ్యాప్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు అంటే ప్రాబ్లం అవుతుంది. సో మీ స్టూడెంట్స్ F1 వాళ్ళు, ఇందాక నేను చెప్పినట్టు మీరు రాళ్ళ నేలలో నడిచినా పర్లేదు కానీ కష్టపడండి. ఓకే, మీకు డబ్బులు ఇండియాకి పంపించుకోవటం ఒక్కటే లైఫ్ కాదండి. అది మంచిగా సెటిల్ అయితే రేపు పొద్దున మంచి ప్రాపర్ జాబ్ వచ్చి H1 వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ పంపించుకోవచ్చు. సో మీరు ఇప్పుడే డబ్బులు పంపించేసేయాలి. ఎవరు ఎక్కువ డబ్బుల గురించి ఆలోచిస్తారంటే, ఏది మనకి ఏమి చేత కాదు, మనకి జాబ్ రాదు, ఇంకా మనం ఉన్న 4 రోజులు ఏదో ఒక రకంగా డబ్బులు పంపించుకోవాలి అనుకునే వాళ్ళు ఆలోచిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 మీద మీరు వీలైనంత వరకు జాబ్ చేయండి. సో ఇంకొక డిస్కషన్ కూడా నిన్న కామెంట్లో వచ్చింది కదా, ఒకతను చెప్పాడు F1 మీద 40 hours జాబ్ చేయొచ్చు అని చెప్పారు కదా. మీరు చెప్పేది F1 మీద 40 hours ఎప్పుడు జాబ్ చేయొచ్చు? ఓపీటీ, సిపిటీ, లేకపోతే స్టెమ్ ఓపీటీ ఇలా ఉన్నప్పుడు. కానీ అక్కడ కంటెక్స్ట్ కరెక్ట్గా ఎలా ఉంది? అతను అడుగుతున్నాడు F1 మీద ఉండి 40 hours జాబ్ చేయొచ్చా అని ఎందుకు స్పెసిఫిక్గా అడిగాడు? వాళ్ళేం తక్కువలు కదా, వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్లు తెలుసు. ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్ ఐటీ ఎంప్లాయీస్కి జాబులు చేసి పెడుతున్నారు. H1B వీసా మీద ఉండి 2, 3, 4 జాబులు ఇప్పటికీ చేస్తున్నారు. నాకు ఇంకా మెసేజ్లు వస్తున్నాయి, సార్ చాలామంది మాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, మీరు ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి. సో అలా 2, 3 జాబులు చేసే వాళ్ళందరూ ఒకళ్ళు ఒక జాబ్ చేసుకుంటే ఇంకో జాబ్ ఎవరికి ఇస్తారంటే ఇట్లా స్టూడెంట్స్ కనో వీళ్ళకనో ఇస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ట్రబుల్ అయితే అవుతుంది. కాబట్టి F1 మీద జాబ్ చేస్తున్నా అని చెప్పడం కాదు, F1 ఓపీటీ మీద ఉన్నా అని చెప్పాలి. ఓపీటీ మీద ఉన్నా అంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ F1 కిందకే వస్తుంది కదా. స్టెమ్ ఓపీటీ అంటే బై డిఫాల్ట్ F1 కిందకే వస్తుంది కదా. లేదు Day 1 CPT మీద ఉన్నా అంటే ఏంటంటే మీరు చెప్పేది కరెక్ట్గా చెప్పాలి. లేదు అంటే స్టూడెంట్ ఐటీ జాబ్ చేస్తున్నాడు అన్నట్టే వస్తుంది. రేపు పొద్దున ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే F1 మీద ఉండి నువ్వు ఎవరికైనా పని చేసి డబ్బులు తీసుకుంటున్నావేమో అనుకుంటారు అనమాట. ఒక ఇది ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా అట్లీస్ట్ రూల్స్ బ్రేక్ చేయకండి. ఆ స్టూడెంట్ బోర్డులు పెట్టుకొని తిరగకండి. మీకు అవసరం లేదు అని అంటే తెలుసుకుని ఈ రూల్ మనం బ్రేక్ చేస్తున్నాము అంటే చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఇంకా రాను దీని ఇంపాక్ట్ కనుక వీసాల మీద ఇట్లానే పడతా పోయిందంటే H1 మీద ఉన్నటువంటి వాళ్ళకి చాలా పెద్ద ట్రబుల్ అవుతుంది. ఎందుకు అంటే మీ ఎక్స్టెన్షన్లకు వెళ్ళినప్పుడు రావు. ఇప్పుడు ఓన్లీ జెన్యూన్గా జాబ్ ఉన్న వాళ్ళనే ఖచ్చితంగా చెక్ చేసి పర్ఫెక్ట్గా వీళ్ళకి జాబ్ ఉంది అని వీసా కనుక ఇస్తే ఆల్ మోర్ దెన్ 50% డెఫినెట్లీ ప్యాక్ యువర్ బ్యాగ్స్. ఎందుకు అంటే ఒక పక్క లే ఆఫ్లు జరుగుతున్నాయి, ఇంకో పక్క కంపెనీ మీద ప్రెషర్ ఉంది. కాబట్టి H1 వాళ్ళని తీసుకోవడం చాలా 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 కష్టం. జాబులు ఉన్న వాళ్ళు జాగ్రత్త జాబులు కాపాడుకోండి. కానీ ఫేక్ కనుక ఎవరికైనా ఉంటే మాత్రం మీరు ఎట్లా జాగ్రత్తగా ఉంటారో చూసుకోండి. ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళకి ట్రబుల్ రాకుండా అయితే చూసుకోండి. ఓకే, ఇది వీడియోలో చెప్తాం అనుకుంది. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.